ఆలోచన భావ ప్రకటనను అంతస్తులోను అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక ఏదలాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలకు మూల సూత్రాలుగా మనకు బోధించిన స్ఫూర్తిగా అంశాలంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అన్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై బాబు, జై భీమ్, జై సంవిధాన్. బర్తిపూర్ ఉందంట ప్రోగ్రాం. మనందరికీ ఉపయోగపడే రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ అంబేద్కర్ అన్ని మతాలకు సంబంధించి అన్ని వ్యక్తులకు సంబంధించి రాసిన ఆ యొక్క రాజ్యాంగాన్ని మార్చే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఏదైతే సంవిధానం ఉందో అందరికి ఉపయోగపడేదాన్ని దాన్ని తీసేసి దానికి బీజేపీకి అనుగుణంగా ఆర్ఎస్ఎస్కు అనుగుణంగా తీయడానికి అధ్యక్షుడు. అలాంటిది ఇట్లా వచ్చినట్టయితే రాబోయే తరానికి పిల్లలకు యూత్కు చాలా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి వాస్తవాలు మన స్వాతంత్రం కోసం పోట్లాడిన వాళ్ళను, గాంధీ గారి యొక్క సేవలను, మరి అంబేద్కర్ రాసిన దాన్ని అందరికి ఉపయోగపడేదాన్ని మన రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు మనమందరం వాస్తవాలను తెలుసుకొని ముందుకు పోవాలనేది ఒకటి. 15 వచ్చిన తర్వాత చెప్పిన దాంట్లో దాదాపుగా 50% కన్నా ఎక్కువనే అమలు చేసిపోయింది. మొన్ననే సన్న బియ్యం ఇస్తామన్నారు. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో లేని ప్రతి కుటుంబానికి దాదాపుగా 3,86,00,000 జనానికి అందేటట్టుగా మరి సన్న బియ్యాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఉచితంగా బస్సు కల్పిస్తామన్నారు, ఉచితంగా బస్సు కల్పించింది. గ్యాస్ 500కి ఇస్తామన్నారు, 500 గ్యాస్ ఇవ్వడం జరిగింది. 200 యూనిట్ల వరకు కరెంటును చేస్తామన్నారు, కరెంటు చేయడం జరిగింది. అట్లనే ప్రతిదానికి రైతులకు రుణమాఫీ విషయంలో కానీ మరి ఇప్పుడు వేస్తున్న ప్రతి పనిలో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చూసుకొని ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తుంది. కాబట్టి వాస్తవాలను గమనించి మనం కూడా కూర్చున్నప్పుడు మన అక్కలకు చెల్లెళ్ళకు చెప్పి కాంగ్రెస్ పార్టీకి మనం మద్దతు ఇస్తూ మరి ఏదైతే ఇది జరుగుతుందో బీజేపీ చేస్తుందో, మన నిన్న నిజామాబాద్లో జెండా పెట్టింది, నేషనల్ జెండా పెడితే జెండాను తీసేందుకు వచ్చి గడబడి చేసి కొంతమంది లేడీస్ని పంపి దేశానికి స్వాతంత్రం తెచ్చి ఏదైతే జెండా పెట్టినరో ఆ జెండా ఎవరైనా పెట్టుకోవాలి కదా, ఆ జెండాను తీసేటట్టు చేస్తే ఎట్లయితుంది. కాబట్టి ఈ విషయాన్ని అన్ని గమనించుకొని ముందుకు పోవాల్సింది. అదే కానీ చెప్పడం మీరు కొద్దిగా అర్థమైతే చూస్తే మీరు వాళ్ళకి చెప్పగలుగుతారు. చెప్పండి.
సరేనా? లేవు మరి అన్నా, ఈ దీంట్లో లేదు ఇక. బోధన్ నియోజకవర్గం టౌన్లో ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఏఐసిసి పిలుపు మేరకు మన రాష్ట్ర పిసిసి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మనం సెకండ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇది 11వ తారీఖు వరకు ప్రతి గ్రామాన ఇంటికి మండల హెడ్ క్వార్టర్లో ఒక మీటింగ్ పెట్టుకుంటూ, మున్సిపల్ టౌన్లో ఒక మీటింగ్ పెట్టుకుంటూ, అలాగే ఇంకోటి నిజామాబాద్ అర్బన్లో కూడా 60 డివిజన్లకు ప్లస్ ఈ నియోజకవర్గానికి రెండింటికి నాకు అబ్జర్వర్గా ఇన్ఛార్జ్గా ఇచ్చారు. ఆ కార్యక్రమంకు భాగంగా ఈరోజు బోధనకు రావడం జరిగింది. ఇప్పుడే మనం ప్రతిజ్ఞ చేసుకొని మా పాదయాత్ర కంటిన్యూషన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ ఇక్కడ వచ్చిన కార్యక్రమం ధన్యవాదాలు. పెద్దోళ్ళందరికీ ధన్యవాదాలు.